హాయ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్లరిష్ విత్ శృతి. ఈరోజు మనం ఎక్వేరియం క్లీనింగ్ ఎలా చేయాలో చూస్తున్నాం. ఈ ఎక్వేరియం క్లీనింగ్ మా హస్బెండ్ చేశారు. సో ఈ ఫస్ట్ ఎక్వేరియం ఓపెన్ చేసి మనం ఫిల్టర్స్ అన్నీ రిమూవ్ చేసేస్తాం. ఆ థింగ్స్ అన్నీ రిమూవ్ చేసి మనం ఏంటంటే ఎంటీ చేసేయాలి. ఎక్వేరియం వాటర్ అంతా ఎంటీ చేసేయాలి. సో ఫస్ట్ ఎక్వేరియం ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తాము. ఈ ట్యూబ్ నుంచి ఈ వాటర్ అనేది వచ్చేస్తుంది. అయితే ఈ వాటర్ అంతా ముందు ఎంటీ చేసి ఆ తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. సో వాటర్ అంతా మనం ఇప్పుడు ఎంటీ చేసేస్తాం. మన ఎక్వేరియం సిచ్యువేషన్ చూసారా, మొత్తం అంతా నాచు పట్టేసింది. ఇప్పుడు ఈ ఫిషెస్ తీసేసి నాచు క్లీన్ చేసి మనం మళ్ళీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫిషెస్ తీసేస్తున్నాం. ఫిషెస్ తీసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. కొన్నిసార్లు ఫిషెస్ చనిపోతూ ఉంటాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా తీయాలి. ఇప్పుడు ఈ నాచు క్లీన్ చేయాలి. నాచు క్లీన్ చేయాలంటే రాక్ శాండ్ ఉంది కదా, ఆ శాండ్ తోని మనం అలాగా మొత్తం ఈ అక్వేరియం ని అంతా సరౌండింగ్స్ అంతా స్క్రబ్ చేయాలి. ఇలా స్క్రబ్ చేస్తే మొత్తం అంతా డస్ట్ అంతా వచ్చేస్తుంది. డస్ట్ నాచు ఏదైతే ఉందో అవంతా వచ్చేసి మనం ఈ శాండ్ అవన్నీ క్లీన్ చేసి ఫస్ట్ ఈ వాటర్ ఉంది కదా, ఈ నాచు వాటర్ అంతా ఒక బకెట్ లోకి తీసేసుకొని ఇప్పుడు మొత్తం అంతా శాండ్ అంతా ఎంటీ చేసేస్తాం. శాండ్ అంతా తీసి ఒక దగ్గర ఉంచుకుంటాం. మా దగ్గర 2 sets ఆఫ్ శాండ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ పాత శాండ్, ఇప్పుడు మనం తీసిన పాత శాండ్ అంతా ఎండబెట్టేసి సెకండ్ బ్యాచ్ కి అంటే నెక్స్ట్ టైం క్లీనింగ్ చేసుకున్నానికి ఉంచుకుంటాం అన్నమాట. సో ఇదంతా ఫస్ట్ మనం క్లీనింగ్ చేసేయాలి. ఇదంతా క్లీనింగ్ చేసి పొడిగా ఉంచాలి. మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఎండబెట్టేసి ఉంచితే మనకి నీట్ గా ఉంటది. అంటే స్మెల్ రాకుండా ఏది నీట్ గా ఉంటది. అదే వాటర్ ఎక్కువ సేపు ఉంటది కాబట్టి కొంచెం ఆరబెట్టినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మనం వదిలేయాలి. ఇది 3D ఫిల్టర్. ఇది మొత్తం అక్వేరియం 3D ఫిల్టర్. ఈ ఫిల్టర్ ని ఇప్పుడు బాగా ఎండిపోయింది కదా, బాగా ఎండిపోయిన తర్వాత ఈ ఫిల్టర్ ని ఇన్సర్ట్ చేసేస్తాము. ఇన్సర్ట్ చేసి మన దగ్గర ఏమైనా అక్వేరియానికి సంబంధించిన ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ ఉంటే అవి ఒక్కొక్కటి పెట్టుకుంటాము. నెక్స్ట్ ఫిల్టర్స్ అన్ని పెట్టేసి దానికి సంబంధించిన ఇన్సర్షన్స్ అన్ని అయిపోయాక మనం మిగతా ప్రొసీజర్కి వెళ్తాము. సో ఇప్పుడు మనం ఇందులోకి వాటర్, ఈ అక్వేరియంలోకి వాటర్ కొంచెం ఫిల్ చేస్తాము. ఐదర్ మన దగ్గర వాటర్ ట్యాప్ వాటర్ ఉంటే ట్యాప్ వాటర్, లేదంటే మగ్తోనైనా వాటర్ తీసుకొని ఒక్కొక్క మగ్గు అలా వేస్తూ ఉండాలి. హాఫ్ ఆఫ్ ద అక్వేరియం మాత్రమే ఫస్ట్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత అందులో కొంచెం రాక్ శాండ్ పెట్టుకుంటాం. ఇది మన పాత రాక్ శాండ్ మేము క్లీన్ చేసుకొని లాస్ట్ టైం మేము క్లీన్ చేసుకున్నప్పుడు శాండ్ ఉంటుంది కదా, అది క్లీన్ చేసి కొంతసేపు ఎండలో ఆరబెడితే అది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మేము ఏం చేస్తామంటే ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత ఈ ఫ్రెష్ శాండ్ వేసి ఫిల్ చేస్తాము. ఫిల్ చేసినప్పుడు ఒక్కసారి గట్టిగా వేయకూడదు, కొంచెం మెల్లమెల్లగా వేసేయాలి. ఎందుకంటే ఒక్కసారి గట్టిగా వేస్తాం అనుకోండి, అప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటది. ఆ తర్వాత మన దగ్గర ఏమైనా ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి షిప్, ఇంకోటి శివుడు. సో షిప్ ఇప్పుడేమించి క్లీనింగ్కి వెళ్ళింది. సో శివుడిది పెట్టుకుంటున్నాము. పెట్టుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా ఫిల్ చేసేస్తున్నాము. ఫిల్ చేసిన తర్వాత మా దగ్గర ఈ డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి అక్వేరియంలో పెట్టడానికి. అంటే ఒక ట్రీ లుక్ రావడం కోసం మేము ఈ ప్లాంట్స్ పెట్టాము. ఈ ప్లాంట్స్ పెడితే ఒక మంచి లుక్ వస్తుంది. సో ఈ లుక్ కోసం మేము ఈ అక్వేరియం ప్లాంట్స్ అనేవి ఇన్సర్ట్ చేసాం అన్నమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇందులోని మన దగ్గర ఇంకేమైనా ఐటమ్స్ ఉంటే ఐటమ్స్ పెట్టుకోవచ్చు. కలర్ఫుల్ గా రావడానికి మేము రేడియం బాల్స్ టైప్ లోని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఫిషెస్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు లుక్ చూస్తే చాలా పీస్ఫుల్ గా ఉంటది. మా అక్వేరియం ని మేము అలా పీస్ఫుల్ గా చూస్తూ హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాం. మనకి ఎప్పుడైనా స్ట్రెస్ అనిపిస్తే అక్వేరియంలో ఫిషెస్ ఆ మూవ్మెంట్ చూస్తే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఒక్కొక్క ఫిషెస్
మనం మెల్లమెల్లగా ఇన్సర్ట్ చేసుకుంటే అవి చక్కగా ఆడుకుంటే, ఈ ఫ్రెష్ వాటర్ కదా చూడండి ఎంత ఫాస్ట్గా ఆడుతున్నాయో. సో ఫాస్ట్గా మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. సో ఇది మన అక్వేరియం క్లీనింగ్ ప్రొసీజర్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఫ్లోరిష్ విత్ శృతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.